వ్యూయర్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను. రాగి దోశ విత్ మాగాయ పెరుగు పచ్చడి. రాగి దోశ విత్ మాగాయ పెరుగు పచ్చడి కాంబినేషన్ ఏంటా అనుకుంటున్నారా? ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఈ వీడియో 2 years బ్యాక్ షూట్ చేశాను, బట్ ఎడిటింగ్లో మిస్ అయిపోయి అప్లోడ్ చేయడం కుదరలేదు. మొన్న కెమెరా స్క్రోల్ చేస్తూ అలా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఇది కనపడింది. ఇది ఫస్ట్ టైం నేను రాగి దోశ తిన్నప్పుడు ఈ వీడియో షూట్ చేశాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ రాగి దోశ చేసి పెట్టింది, బట్ నాకు ఇష్టం లేకుండా తిన్నాను. బట్ చాలా చాలా బాగుంది. సో మళ్ళీ చేయమని చెప్పి ఆ రెసిపీని నేను షూట్ చేశాను. సో ఇవాళ మీకు ఆ రెసిపీ చూపిస్తున్నాను. రాగి దోశ విత్ మాగాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాగి దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది 1:1 రేషియో అనమాట. ఎంత కప్పు రాగి పిండి తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, అప్పుడు బాగా వస్తుంది. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని పలుచగా కలుపుకోవాలన్నమాట. మనం కలుపుకునే బ్యాటర్ చాలా జారుగా ఉండాలన్నమాట, అప్పుడే బాగా వస్తాయి దోశలు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను, అలా ఉండాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రాగి దోశకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడవ్వనివ్వాలి. ఎలా అంటే మనం దోశలు వేస్తున్నప్పుడు చుయ్యి అని సౌండ్ వస్తుంది కదా, అలా సౌండ్ వచ్చేంత వరకు వేడవ్వనివ్వాలన్నమాట. చల్లగా ఉన్నప్పుడు దోశ వేస్తే బాగా కాలదు. సో పెనం వేడిగా ఉంటేనే దోశ బాగా వస్తుంది. ఇప్పుడు మనం కలుపుకున్న రాగి దోశ బ్యాటర్ని కప్లో తీసుకొని పెనం మీద ర్యాండమ్గా నేను వీడియోలో చూపించినట్టు వేసేసుకోవాలి. తర్వాత దోశ చుట్టూ అండ్ మధ్యలో కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కొంచెం ఆయిల్ వేసుకుంటే దోశ బాగా రాదు. సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. తర్వాత రాగి దోశ కాలింది అని ఎలా తెలుస్తుందంటే పైన కలర్ మారుతుందన్నమాట. అప్పుడు మనకి దోశ బాగా రోస్ట్ అయింది అని తెలుస్తుంది. సో కలర్ మారేంత వరకు వెయిట్ చేసి ముందు సైడ్స్ అన్నీ రిమూవ్ చేసుకుని తర్వాత దోశని ఫ్లిప్ చేసుకుని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ చేసుకున్నాక దాన్ని ప్లేట్లోకి తీసుకోండి. మన రాగి దోశ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మాగాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పులో మన ఇంట్లో ఉన్న పాత మాగాయని కొంచెం తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మొత్తం మ్యాష్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం కలుపుకోవచ్చు అనమాట. బాగా కారంగా ఇష్టపడే వాళ్ళు కొంచెమే పెరుగు యాడ్ చేసుకోండి, లేదు కమ్మగా తినాలి అనుకుంటే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఏదైనా కలర్ బట్టి తెలుస్తుంది, కలర్ బట్టి మనం కలుపుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే మన మాగాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని రాగి దోశతో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.